బీఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వ విప్ అద్దెంకి దయాకర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారన్న జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. అలాగే మీ పార్టీ అసలు బీఆర్ఎస్ నా లేక టీఆర్ఎస్ నా అని ఎద్దేవా చేశారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి కూడా బీఆర్ఎస్ వద్ద లేదని విమర్శించారు. ఇక హరీష్ రావు బీజేపీతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని, అదే సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయని ఆరోపించారు. కవిత వెళ్లిపోయిన తర్వాత కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు మరోవైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఐక్యంగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారని అద్దెంకి దయాకర్ తెలిపారు. పంట కొనుగోళ్లు, రైతుల అంశాలపై రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏమిటో చూసుకోవాలని, పార్టీలో హరీష్ రావు వర్గమా లేక కేటీఆర్ వర్గమా అన్నది తేల్చుకోవాలని అద్దెంకి దయాకర్ సవాల్ విసిరారు. జగదీష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని చెప్పడం అనేది హాస్యాస్పదం. మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నమాట మీకు తెలుసు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో టచ్ లో ఉన్నారంటే అసలు మీ పార్టీ అంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీనా టీఆర్ఎస్ పార్టీనా? మీ పార్టీ నుంచి వెళ్లి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న కవిత వేస్తున్న ప్రశ్నలకే మీకు సమాధానం లేదు. హరీష్ రావు బీజేపీలో కలవడానికి ప్రయత్నం చేస్తూ మీ చుట్టూ తవ్వుతున్న గుంటల విషయం మీకు ఇంకా అర్థమే కాలేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీతో టచ్ లో ఉన్నారని చెప్పి ప్రయత్నం చేస్తున్నారంటే ఇదొక ఫాల్స్ గేమ్. వాస్తవానికి మీ పార్టీ టీఆర్ఎస్ గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఒక చర్చ అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీతో కలిసి వస్తారని ఎవరైనా భావిస్తారా? అసలే మీది ఒకవైపు 3 ముక్కల ఆటగా ఉన్నది. ఇప్పుడు కవిత వెళ్ళిన తర్వాత కేసీఆర్ ఒకవైపు, కేసీఆర్ వైపు, ఆయన వైపు తెలియదు. హరీష్ రావు మరి మీతో ఉంటాడో బీజేపీతో పోతాడో తెలియని పరిస్థితి ఉన్నది. మీదే గందరగోళంగా ఉన్న పరిస్థితి. అవినీతి అక్రమాల కేసుల విషయంలో మీకే స్పష్టత లేదు. జగదీష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని చెప్పడం అనేది హాస్యాస్పదం. మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నమాట మీకు తెలుసు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో టచ్ లో ఉన్నారంటే అసలు